చికెన్ వేపుడు చూడండి. ఉల్లిపాయలు బాగా మగ్గాలి, ఎర్రడాలుగా బాగా మగ్గాలి. ఈ దినుసులను ఇట్లా బాగా వేపుకోవాలి. జీలకర్ర, ధనియాలు, మిరియాలు, చెక్క, లవంగాలు, యాలకులు ఒక 2-3 బాగా ఇట్లా కొంచెం దూరగా మంచి వాసనగా బాగా వేపుకోవాలి. వేపుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు అవుతుంది ఇది. ఒక 2 పచ్చిమిరకాయలండి. ఇవి నూనెలో బాగా వేగితే బాగా రుచిగా ఉంటాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఒక 2 రెబ్బల కరివేపాకు చూడండి. మీడియంలోనే పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు అట్లా పడుతుంది టైము. ఈ పొడిని ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్, చూడండి మగ్గింది బాగా. ఇది 5 మినిట్స్ మగ్గినాక చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఇదొక 1/2 కిలో చికెన్ వేసుకోవాలండి. ఇది ఇట్లా వాటర్ అంతా పోయేంత వరకు ఒక 10 మినిట్స్ మగ్గబెట్టుకోవాలి బాగా నూనెలో. అల్లం పేస్టు అప్పుడే నూరుకున్నది వేసుకోవాలండి. రుచి చాలా బాగుండిద్ది. అప్పుడే దాని మంట ఘాటు కూడా అప్పుడు ఫ్రెష్గా బాగుండిద్దండి. చూడండి ముక్కలు బాగా ఒక మీడియం సైజులో ఒక 10 మినిట్స్ మగ్గాలి బాగా. ఇట్లా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. కొంచెం అడుగింటకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇట్లా పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఒక చిటికెడు పసుపు చూడండి. పసుపు కొంచెం సాల్ట్, పసుపు వేసినాక కొంచెం బాగా మగ్గాలి. ఉప్పుతోనే వేస్తేనే మొక్క మగ్గి బాగా ఉడుకుతుంది. మొక్క కూడా రుచిగా ఉంటుంది ఉప్పు పట్టి. చూడండి చికెన్ వేపుడికి మెయిన్ ఏంటంటే ఈ మసాలా దినుసులు మంచిగా వేపి పొడి చేసి పెట్టుకోవాలి. వేపుడికి మూత పెట్టక్కర్లేదండి, ఇట్లానే మగ్గుతుంది. చూడండి వాటర్ అంతా బయటకు వచ్చింది. ఈ వాటర్ అన్నీ కాస్త అంతా మగ్గిపోయినాక మనం కాస్త కారం కలుపుకోవచ్చు. కూర ముందు ముక్క మగ్గాలి, బాగా ఉడకాలి నూనెలో. ముక్కలు బాగా ఉడికినాక తిప్పకూడదండి, ముక్కలు మెత్తగా అయిపోతాయి. ఎక్కువ తిప్పకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఒక 2-3 స్పూన్లు కారం వేపుడు పట్టిద్ది వేపుడికి. చూడండి 2 స్పూన్లు వేసాను. ఎందుకంటే చెక్క, లవంగాలు, అల్లం కానీ కొంచెం మంటగా ఉంటాయి కాబట్టి కాస్త కొంచెం ఒక 2-3 స్పూన్లు వేసుకుని సరిపోతుంది వేపుడు కాబట్టి. కూర చూడండి. ఇప్పుడు పొడి వేస్తున్నాను, ఎందుకంటే ఇది లాస్ట్లోనే వేయాలి. ఒక 5 మినిట్స్ ఉందనగా ఇప్పుడు బాగా కలుపుకోవాలి మనం. చూడండి వేపుడు రెడీ అయిపోయింది. చూడండి ఒక 5 మినిట్స్ బాగా మగ్గాలి. ఇంకా కొంచెం అంటే పచ్చివాసన ఈ పొడి అట్లా ఏమైనా ఉన్నా నూనె బాగా పట్టడానికి ముక్కకి బాగా గుజ్జు పట్టడానికి ఒక 5 మినిట్స్ ఇట్లా బాగా మగ్గనిచ్చుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. చూడండి ముక్క చూసారా? ఇది వేపుడు ముక్క, చికెన్ వేపుడు ముక్కలు చూడండి. చూస్తుంటేనే ఉట్టి ముక్కలే తినబుద్ధి అవుతుంది, అంత బాగుంది కూర. అసలు స్మెల్ కానీ ఉప్పు కానీ అంత సూపర్ అండి. మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంది, చాలా రుచిగా టేస్టీగా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.